హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే 1 జీబీ ఫర్ 100 రూపీస్కి అయితే మనకైతే తొందరలో అయితే కాబోతుంది ఫ్రెండ్స్. సో ఇదైతే గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరైతే. సో 1 జీబీ డేటా మాత్రం మనకేమంటే ఇప్పుడైతే మనకి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి 8 రూపీస్ పైన మనకైతే ఆ 8 రూపీస్ అబోవ్ మనకేమంటే పే అయితే చేస్తున్నాం కదా. సో అదే మనకేమంటే 100 రూపీస్ ఫర్ 1 జీబీ మాత్రం అయితే మనకైతే రాబోతుంది. సో ఇప్పుడు మనకైతే రాబోయే 6 మంత్లో అయితే కాబోతుందని కొన్ని లీక్స్ అయితే వచ్చింది. సో ఇది కూడా అయితే మనకి ఒక ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళ నుంచి అయితే డైరెక్ట్గా అయితే అనౌన్స్ అయితే చేశారు. సో అది ఎవరు కాదు మనకేమంటే సునీల్ మిట్టా, మీకు తెలిసిందే మనకేమంటే ఎయిర్టెల్ వానరు. సో ఎయిర్టెల్ వానర్ ఏమంటారంటే మనకేమంటే ఇండియాలో మనకేమంటే చాలా అంటే చాలా డేటా అనేది చౌకగా అయితే మనకైతే దొరుకుతుంది. ఇప్పటికైతే టెలికాం కంపెనీస్ అన్నీ అయితే మనకైతే చాలా అంటే చాలా లాస్ అయితే అవుతుంది. సో అందుకనేసి మనకేమంటే తొందరలో మనకేమంటే 1 జీబీ డేటా మనకేమంటే 100 రూపీస్ అయితే కాబోతుంది అనేసి అయితే అతనైతే మనకేమంటే క్లియర్గా అయితే చెప్పాడు. సో ఇది మనకి 100 రూపీస్ ఫర్ 1 జీబీ అయితే మనకి ఎలాగైతే వర్క్ అయితే చేస్తుందా లేదా, డేటా యూజ్ చేస్తారా లేదా, ఎక్కువ మంది డేటా అనేది యూజ్ చేస్తారా లేదా అనేది అయితే తెలుసుకున్నాను ఫ్రెండ్. సో నేనైతే కొన్ని అయితే టాపిక్ అయితే చెప్తాను. సో ఆ కొన్ని టాపిక్స్ విన్న తర్వాత మనకేమంటే అలాగే కొన్ని జాబ్స్ కూడా అయితే మనకైతే పోనుంది. సో మనకేమంటే డేటా అనేది కొంచెం అయితే ఎక్కువ కాస్ట్ అయితే మాత్రం మనకేమంటే ఎంత కాదని మన ఇండియాలో 1 లాక్ వరకు అయితే మన జాబ్ అనేది మనకైతే క్యాన్సిల్ అయితే కాబోతుంది. సో అది ఎలా అనేది అయితే ఈ వీడియోలో అయితే మీకు అయితే ఫుల్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్తాను ఫ్రెండ్. సో నా ఈ వీడియోని అయితే ఫుల్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయడానికి ఇప్పుడు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని, అలాగే మీకు ఎలాంటి డౌట్ అండ్ క్వశ్చన్ కానీ డెఫినెట్ కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. నేను 100% రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో నా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదు. సో మనకి తెలిసిందే కదా, ఎయిర్టెల్ వానర్ మనకి సునీల్ మిట్టా అనేది మనకి ఏమంటే ఎయిర్టెల్ది ఏదో ఒక బుక్ అయితే మనకేమంటే లాంచ్ అయితే చేయడానికి అయితే, సో లాంచింగ్ ఈవెంట్ తర్వాత మనకేమంటే ప్రెస్ మీట్లో మనకేమంటే అడిగారు. సో అడిగినప్పుడు అతను ఏం చెప్పాడంటే ఇండియాలో మనకేమంటే డేటా అనేది చాలా అంటే చాలా చౌకగా అయితే దొరుకుతుంది. సో అందువల్ల మనకేమంటే టెలికాం కంపెనీస్ అన్నీ అయితే మనకైతే లాస్ అయితే కాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకేమంటే ఎయిర్టెల్ మరియు జియో మాత్రమే అయితే పోటాపోటీగా అయితే ఉంది. థర్డ్ ప్లేస్ మనకు ఉంది మనకి బిఎస్ఎన్ఎల్ అయితే అంతగా అయితే పోటీ అయితే రావట్లేదు. సో ఈ 2-3 కంపెనీలు మాత్రమే అయితే వర్క్ అయితే ఇలా చేస్తే మనకేమంటే మిగతా కంపెనీలు అన్నీ అయితే లాస్ అయితే అయిపోతుంది. అలాగే మనకేమంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకేమంటే డేటా అనేది చాలా చౌకగా అయితే మనకి అన్ని కంట్రీస్ కంపారిజన్ చేసుకున్న మన ఇండియాలో మనకి చాలా అంటే చాలా చౌకగా అయితే మనకైతే డేటా అనేది వీళ్ళైతే ఇస్తున్నారు ఫ్రెండ్. చాలా అంటే చాలా చౌకగా అయితే మనకైతే డేటా అయితే ఉంది, కానీ మన డేటా మాత్రం చాలా అంటే చాలా స్లో అయితే ఉంది ఫ్రెండ్. సో డెఫినెట్లీ మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, మనకి ఇండియాలో మాత్రం ప్రతి దేశం కన్నా మన ఇండియాలో డేటా స్పీడ్ అనేది చాలా అంటే చాలా తక్కువ అయితే ఉంటుంది. మొబైల్ డేటా కనుక చూసుకున్నట్టు మ్యాక్సిమం మనకు వచ్చేది స్పీడ్ మాత్రం ఎవరికి అయితే వస్తుంది 10 MBPS అయితే వరకు అయితే వస్తుంటుంది. అందులో మనకి 95% వరకు మనకేమంటే 5 MB లోపల అయితే మనకైతే డేటా స్పీడ్ అనేది వస్తుంటుంది. ఎయిర్టెల్ కానీ జియో కానీ ఏదైనా కానీ మనకి ఏమంటే 5 MB కన్నా మనకేమంటే డేటా అనేది స్పీడ్ అయితే ఉంది. మ్యాక్సిమం మనకు అనుకుందాం, మనం ఏమంటే రూపాయలకు 1 జీబీ డేటా ఇస్తారనుకోండి, 100 రూపాయలు 1 జీబీ డేటా ఇస్తే మనకి ఏమొస్తుందంటే మ్యాక్సిమం ఇప్పుడు యూజ్ చేసే దాంట్లో మనకేమంటే మ్యాక్సిమం అంటే మనం మంత్లీ ఎంత కాదన్నా ఒక 25 జీబీ వరకు అయితే మనం యూజ్ అయితే చేస్తున్నాం. సో 25 జీబీలో మనకేమంటే చాలా అంటే చాలా మనకి 25 జీబీ, అదే మనం 25 జీబీ కనుక యూజ్ చేయాలంటే మనం 2500 రూపీస్ వరకు అయితే మనం పే అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దాంట్లో మనం చూసుకుంటే మనకేమంటే ఇప్పుడు ప్రస్తుతం మన జియోలో మనకి ఆ 2500 కనుక రీఛార్జ్ చేసుకుంటూ 1 ఇయర్ వరకు అయితే వస్తుంది ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అదే ఇంకొక 6 మంత్ తర్వాత ఈ జీబీ మనం డేటా కనుక యూజ్ చేయాలంటే మనం 2500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. 1 మంత్కి ప్రస్తుతం ఉన్న మనం సిచ్యువేషన్లో మనం ఎంత జీబీ అయితే డేటా అయితే యూజ్ చేస్తున్నాం అంత అయితే మనం యూజ్ చేయడానికి. సో అందువల్ల మనకేమవుతుందంటే మనకేమంటే మొబైల్ డేటా, సో మొబైల్ యూజర్స్ అనేది చాలా అంటే చాలా తగ్గుతారు ఫ్రెండ్. 100% మీకు అయితే చెప్తున్నాను. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ మనకంటే ప్రతి ఒక్కరైతే మనకైతే టిక్టాక్ ఇలాగే పబ్జీ ఇలాంటి దానికోసం అయితే మనకైతే మొబైల్ అనేది ఎక్కువ అయితే పర్చేస్ అయితే చేస్తున్నారు, కానీ ప్రతి ఒక్కరికైతే అవసరం లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికైతే అవసరం లేదు, చాలా చిన్న పిల్లలు మాత్రమే అయితే ఎక్కువ అయితే యూజ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ప్రతి సిచ్యువేషన్లో మళ్ళీ మనకేమంటే ఆన్లైన్ క్లాసెస్ అనేసి మనకైతే వచ్చింది. మళ్ళీ ఈ ఆన్లైన్ క్లాసెస్ కోసం అనేసి మళ్ళీ చాలా అంటే చాలా మొబైల్స్ అనేది పర్చేస్ అయితే చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి అందరికీ అయితే ఆన్లైన్ క్లాసెస్ ఉన్న వాళ్ళకి అయితే ఎలా అయితే మరి చేయగలరు. సో మరి ఆన్లైన్ క్లాసెస్ చేయాలంటే మాక్సిమం మనకేమంటే స్కూల్ కంటే మనకి ఆన్లైన్ క్లాసెస్ కనుక మొబైల్ తీసుకోవాలంటే మనకేంటే మంత్లీ మనకి 2500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది, అది కూడా మన మొబైల్ డేటా కోసం. ఇక్కడ మనకైతే లాస్ అయితే అవుతుంది. సో ఇక్కడ కూడా అయితే మనకైతే లాస్ అయితే అవుతుంది. అలాగే మనకేమంటే మొబైల్స్ కంపెనీస్ వాళ్ళు, సో మొబైల్ కంపెనీస్ అన్నీ అయితే మనకేమంటే మంత్లీ ఒక 2-3 మొబైల్స్ అన్నీ అయితే లాంచ్ అయితే చేస్తుంటుంది కదా. సో 2-3 మొబైల్స్లో మంత్లీ మనకి ఒకే ఒక మొబైల్ మాత్రం అయితే లాంచ్ అవుతుంది అప్పుడైతే. ఎందుకంటే మనకి డేటా యూజర్స్ అనేది చాలా తక్కువ అయితే అవుతారు, అలాగే మనకేమంటే మొబైల్ యూజర్స్ కూడా అయితే చాలా తక్కువ అవుతారు. సో అందువల్ల మనకేమంటే మొబైల్
సేల్స్ కూడా అయితే చాలా తగ్గిపోతుంది. అలాగే మనకి ఏమంటే అక్కడ ఉన్న వర్కర్స్ కూడా వాళ్ళైతే తీసేస్తారు. ఎందుకంటే మనకి వాళ్ళకి సేల్స్ అయితే మాత్రం అయితే వాళ్ళైతే ఎక్కువైతే వర్క్ కావాలని సో ఎక్కువ మందిని అయితే జాబ్లోకి అయితే తీసుకుంటారు. లేకున్నట్టుంటే ఎందుకు వాళ్ళైతే ఎక్కువ మందిని తీసుకుంటారు చెప్పండి. అలాగే చూసుకుంటే మనకేమంటే ఆన్లైన్లో మనకేమంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చాలామంది అయితే ఆన్లైన్లోనే మనకేమంటే ప్రోడక్ట్ అనేది పర్చేస్ అయితే చేయడానికి అయితే ట్రై అయితే ఎక్కువ అయితే ఇష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళు కూడా మనకేమంటే ఆన్లైన్లో కూడా మనకేమంటే ఆన్లైన్లో కంపెనీ ఉన్నప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలాగే మనకి జియో మార్ట్ ఇలాంటి చాలా కంపెనీస్ అయితే మనకైతే ఇండియాలో అవైలబుల్ ఉంది కదా. ఇవి కూడా అయితే మనకైతే చాలా అయితే తగ్గిపోతుంది ఫ్రెండ్. ఇది కూడా మనకేమంటే తగ్గిపోతుంది. ఎందుకంటే మనకి డేటా అనేది చాలా ఎక్కువ అయితే కాస్ట్ అయితే అయిపోతే మాత్రం మనకేమంటే చాలా అయితే మనకి లాస్ అయితే కాబోతుంది. మన ఇండియాలో ఉన్న ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇప్పటికీ అయితే జాబ్లు లేకుండా ప్రతి ఒక్కరు ఏమంటే మొబైల్లోనే ఏదో ఒకటి అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అలాగే ఆన్లైన్లో కొన్ని క్లాసెస్ అయితే చెప్పుకొని కొందరు అయితే ఇన్కమ్ అనేది జనరేట్ అయితే చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడైతే మళ్ళీ మనకి 6 monthsలో మళ్ళీ మనకి డేటా ఇంక్రీజ్ అయితే కాబోతుందంటే మళ్ళీ మనకైతే షాకింగ్ అయితే అవుతుంది. అలాగే డేటా అనేది ఇంక్రీజ్ కనుక అయితే మాత్రం మనకి 100% మనకు ఒక 1 lakh వరకు అయితే జాబ్ అనేది మళ్ళీ మన ఇండియాలో అయితే వెళ్ళిపోవస్తుంది. అలాగే మనకి ఏంటంటే మోడీ ఎక్కువగా చెప్పారు కదా మనకి డిజిటల్ ఇండియా అనేసి. సో డిజిటల్ ఇండియా అనేది కూడా అయితే మనకైతే సాకారం అయితే కాదు. ఎందుకంటే డిజిటల్ ఇండియా అనేది మనకి క్యాష్లెస్ కోసం అనేసి డిజిటల్ ఇండియా అనేది ముందుకైతే తీసుకొచ్చాడు మోడీ అనేది. సో ఇప్పుడైతే అది కూడా లేకపోతే మనకేమంటే ఇప్పుడు గూగుల్ పే, ఫోన్పే ఇలాంటి దాంట్లో ఉంది కదా మనకేమంటే ఇవైతే కూడా అయితే ఎక్కువ మంది అయితే యూజ్ అయితే చేయడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే ఉండరు. ఎందుకంటే మనకి అంటే డేటా దానికోసం కూడా కావాలంటే మళ్ళీ మనం అయితే డేటా అయితే రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అందుకనేసి మళ్ళీ ఏమంటే వాళ్ళు అది కూడా అయితే మనకి ఏమంటే చాలా తగ్గిపోతుంది. సో మనకి డేటా అనేది ఇంక్రీజ్ అయితే ఇన్ని ప్రాబ్లం అయితే ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారు అనేది డెఫినెట్లీ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోదు. డేటా అనేది ఇంక్రీజ్ అయితే కావాలా లేదా ప్రస్తుతం అనేది డేటా లాంటిది ప్లాన్ కనుక కంటిన్యూ అయితే కావాలా అనేది అయితే మీరైతే 100% కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టుకుంటే డెఫినెట్లీ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే నా ఎక్స్ప్లెనేషన్లో కనుక ఏదైనా మిస్టేక్ ఉన్నట్టుంటే డెఫినెట్ కామెంట్ అయితే చేయడం ఫ్రెండ్స్. నేను 100% ఆ మిస్టేక్ అన్నీ అయితే నేనైతే కరెక్ట్ అయితే చేసుకోవడానికి ట్రై అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో అలాగే నా ఛానల్ కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి ఉన్నప్పుడు ఇప్పుడు సబ్స్క్రైబ్ ఛానల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు అలాంటి డౌట్ కానీ కోసం డెఫినెట్ కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.